నన్ను ఇష్టపడే వాళ్ళని నా అభిమానులు లేపేస్తావా? ఎంతమంది ఉంటాడో తెలుసారా నీకు? ఎంతమంది ఉంటాడో తెలుసా? లెక్క పెట్టడానికి జన్మ సరిపోతూ లేపేయడం సంగతి తర్వాత. ఉస్తాద్ భగత్ సింగ్ అయితే 5వ రోజులోకి అడుగు పెట్టేసింది అనమాట. 5వ రోజు కూడా ఏ మాత్రం ఎక్కడ కూడా తగ్గకుండా ఇంత మంచి కలెక్షన్స్, ఇంత మంచి రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. అసలు కల్లా కూడా అనుకోలేదన్నమాట. నెగిటివ్ మాట్లాడే వాళ్ళకి ఇది ఒక మంచి దెబ్బను వార్నింగ్ లాగా అనుకోవచ్చు అనమాట. ఇలాంటి వార్నింగ్ ఎప్పుడు పడి ఉండదు. ఏది నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి, నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళకైతే ఇలాంటి దెబ్బ మరి ఒకసారి ఏ మూవీకి అయితే పడి ఉండదు అనమాట. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఫస్ట్ డేనే బాగాలేదన్నారు. ఇప్పుడు రోజుకి టాక్ మారుతోంది, కలెక్షన్స్ పెరుగుతున్నాయి. వెళ్ళి చూడండి, చెక్ చేసుకోండి. బుక్ మై షోలో కావచ్చు, డిస్ట్రిక్ట్ యాప్ లో కావచ్చు. ఆఫ్లైన్ లో కూడా వెళ్ళి చెక్ చేసుకుని థియేటర్స్ అయితే ఫుల్ అవుతూనే ఉన్నాయి అనమాట. స్టిల్ ఈ రోజు కూడా మంచి కలెక్షన్స్ రాబట్టిందంటే అది ఇలాంటి నెగిటివ్ వాళ్ళు స్ప్రెడ్ చేయడం వల్ల, మరి దేవుని వల్ల కానీ, పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికైనా కానీ గ్రేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. దురంధర్ వచ్చినా, సికిందర్ వచ్చినా కానీ ఏ మూవీ ఆపలేదు. అది వేరు, ఆ యొక్క ఫ్యాంటసీ వేరు, ఈ యొక్క ఫ్యాంటసీ వేరు, ఈ యొక్క కథ వేరు, ఆ యొక్క కథ వేరు, ఆ స్క్రిప్ట్ వేరు, ఈ స్క్రిప్ట్ వేరు అనమాట. చాలా బాగుందని చాలా మంది స్టిల్ ఈ రోజు కూడా నాకు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మూవీ రివ్యూస్ చాలా మంది చూసాను అనమాట. వాళ్ళు చాలా బాగుందని చెప్తున్నారు. సెకండ్ డే నుంచి టాక్ మారిపోయింది భయ్య. నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. మూవీ తప్పకుండా మర్చిపోకండి అనమాట. ఈ 5వ రోజు కలెక్షన్స్ వచ్చేసి ఉత్తరాంధ్ర, నైజాం, సీడెడ్, అలాగే కోస్టల్ ఆంధ్ర, ప్రతి చోట ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, మన తెలుగు ఆంధ్రాలో మొత్తం కూడా మంచి కలెక్షన్స్ అయితే రెవెన్యూ జనరేట్ చేసింది అనమాట. 5వ రోజు ఇలాంటి కలెక్షన్స్ వస్తాయని, 5వ రోజు ఇంత పెరిగిద్దని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. ఓన్లీ మన తెలుగులోనే 25.5 కోట్ల కలెక్షన్స్ అయితే రాబట్టిన అనమాట. ఓన్లీ మన తెలుగులోనే, అంటే తెలుగు ఆంధ్రాలోనే అడిగి నేను చెప్పింది. ఇప్పుడు తెలంగాణ మొత్తం కలిపితే మాత్రం 35.5 కోట్ల కలెక్షన్స్ అయితే 5వ రోజు అయితే రాబట్టింది. ఇక కర్ణాటక, మిగతా స్టేట్స్ అన్ని కలిపి కూడా ఇంత మంచి కలెక్షన్ వస్తాయని అనుకోలేదన్నమాట. కర్ణాటక అండ్ ఆల్ స్టేట్స్ కలిపితే మాత్రం 5.6 కోట్లు అయితే వచ్చిందనమాట. 5.6 కోట్లు. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే బీభత్సాన్ని సృష్టించింది నార్త్ అమెరికా, అటు యుఎస్ఏ, యూకే అండ్ లండన్ లో ప్రతి చోట కూడా మంచి కలెక్షన్స్ ని, రెవెన్యూని జనరేట్ చేస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క ఎక్స్పెక్టేషన్ కలెక్షన్స్ చూసి చాలా మంది నెగిటివ్ గా నోరు మూసుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఏంటో, ఆయన సత్తా ఏంటో అందరికి తెలిసే ఉంటుంది అనమాట. ఇకపోతే మనం లేట్ చేయకుండా 5వ రోజు కలెక్షన్ టోటల్ వరల్డ్ వైడ్ గా ఎంత వచ్చిందో చెప్తాను చూడండి. కరెక్ట్ గా 64.5 కోట్లు అయితే వచ్చింది అనమాట. 64.5 కోట్లు 5వ రోజు కలెక్షన్స్ టోటల్ గా అయితే వరల్డ్ వైడ్ గా. చాలా మంది ఉస్తాద్ భగత్ సింగ్ చాలా చీప్ గా మాట్లాడారు అనమాట. అసలు బాగలేదు, అక్కడెక్కడ మిక్సింగ్ చేసి తీసుకొచ్చి పెట్టేశారు అని. దానికైతే ఫుల్ స్టాప్ పడిపోయింది అనమాట. మామూలుగా లేదు. 2వ రోజు టాక్ మారింది. 5వ రోజుకి వచ్చేసరికి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అయింది. త్వరలో సక్సెస్ మీట్ కూడా పెడతారు. పెట్టిన తర్వాత దాని చూపిస్తారు. పెట్టారు కూడా, ఆల్రెడీ ప్రెస్ మీట్ అనేది కంప్లీట్ అయింది. పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ మీట్ పెట్టలేదు. పెడతారు. దానికోసం కూడా ఈగర్ గా నేను కూడా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇది ఫ్రెండ్స్ 5వ రోజు కలెక్షన్స్ వీడియో రిపోర్ట్ వీడియో. ఈ వీడియో అనిపించిందో కింద కామెంట్ చేయండి. మూవీ కూడా ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. వీడియో లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాబ్ ఇచ్చేసి ట్యాబ్ ఇచ్చేసేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. అలాగే హైప్ బటన్ ఉంటుంది. ఆ హైప్ బటన్ కూడా క్లిక్ చేసి నాకు కొంచెం సపోర్టివ్ గా, మోటివ్ గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.